అభిషిక్తులైన దైవజనులు ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మదేవుని మనం పొందుకోగలమా? మనం ప్రీవియస్ వీడియోలో పరిశుద్ధాత్మదేవుని ఎలా పొందుకుంటాం, ఎప్పుడు పొందుకుంటాం అనే విషయాల్ని చాలా స్పష్టంగా మనం గమనించాం. అయితే ఈ వీడియోలో పరిశుద్ధాత్మదేవుడు మనం విశ్వసిస్తే మనలోనికి వస్తారా, లేకపోతే ఎవరైనా ప్రార్థన చేయడం ద్వారా మనలోనికి వస్తారా అనే విషయాల్ని బేస్డ్ ఆన్ బైబిల్ ఆధారంగా మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయుల దగ్గర పేతురు వచ్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మదేవుని పొందుకున్నారనే సంగతి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రీవియస్ వీడియోలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో చూస్తే పేతురు వాక్యం చెప్తుండగానే వారు నమ్మిన వెంటనే పరిశుద్ధాత్మదేవుని పొందుకున్నారు అని మనం చూడొచ్చు. ఇక్కడ వాక్యానికి వాక్యమే విరుద్ధంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ మనం జాగ్రత్తగా కాంటెక్స్ట్ని మరియు బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీని గమనిస్తే అక్కడున్న సందర్భాలు మనకి చాలా స్పష్టమవుతాయి. మొదటిగా యేసుప్రభు వారు చెప్పిన మాట అక్షరాలుగా ఇక్కడ నెరవేరడం మనం చూస్తాం. అదేంటంటే మత్తయి సువార్తలో పేతురుతో దేవుడు అంటారు, పేతురవు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును అని. యేసుప్రభువారు అనే బండ మీద పేతురు ద్వారా సంఘం కట్టబడుతుంది అనే విషయాన్ని యేసుప్రభువారు ముందే చెప్పారు. అయితే దానికి నెరవేర్పుగా ఇప్పుడు ఈ సందర్భాలు మనకు కనిపిస్తాయి. అలానే యూదులకి మరియు సమరయులకు ఉన్న వివాదాల గురించి మనకి తెలిసిందే. దానికి సంబంధించి హిస్టరీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. కానీ యూదులకి సమరయులకి ఉన్న విరోధ భావాన్ని బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు సమరయులు నమ్మినా సరే వెంటనే వారిలోనికి రాకపోవడం మనం చూడొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు యూదుల్లో నుండి, సమరయుల్లో నుండి, లేకపోతే అన్యుల్లో నుండి యేసుప్రభుని విశ్వసించి సంఘంగా స్థాపించబడుతున్నప్పుడు ఆ సంఘము ఏ భేదాభిప్రాయాలు లేకుండా, ఏ భిన్నత్వము, విరోధ మనస్తత్వము లేకుండా ముందుకెళ్లాలని అది దేవుని చిత్తమై ఉంది. వారిలో ఉన్న విరోధం తీసివేయబడాలంటే ఇక్కడ పేతురు వచ్చి వారికి ప్రార్థన చేసినప్పుడు సమరయులు యూదులతో కలవడానికి, లేకపోతే విశ్వసించిన యూదులతో కలవడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. అలానే యూదుల్లోండి రక్షించబడిన ఈ పేతురు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమరయుల్ని చేర్చుకోవాలి అని అంటే వీరికి ఎలా అయితే పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహింపబడ్డారో సమరయులకు కూడా అలానే అనుగ్రహించబడ్డారు అనే సంగతి వారు తెలుసుకున్నప్పుడు వారు వారిని చేర్చుకోగలరు. కాబట్టి ఈ విషయాల్ని బట్టి ఈ సందర్భంలో మాత్రమే పేతురు ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు మనం చూడొచ్చు. ఇంకెక్కడ కూడా బైబిల్లో అలా ఉండదు. కాబట్టి మనం విశ్వసించడం ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటాం. మనం పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోండి వెళ్ళిపోతారా అంటే కానే కాదు. మన విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన లేకుండా మనం పరిశుద్ధపరచబడలేం, ఆయన లేకుండా మనం రక్షించబడం, ఆయన లేకుండా మనకి విమోచన లేదు. కాబట్టి ఆయన అంతము వరకు, విమోచన వరకు మనతోనే ఆయన ఉంటారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. గాడ్ బ్లెస్ యూ.